ఎఫ్ఎస్సి ఆగర్ కర్నూలు సార్. ఇక్కడ మనకు 1919 సంవత్సరంలో వెజిటబుల్ బండల్స్ కింద 175 యూనిట్స్లకు మంజూరైంది సార్. దాంట్లో 136 యూనిట్స్ సబ్సిడీ రిలీజ్ అయింది సార్. దాంట్లో నుంచి మేము 16 గ్రౌండ్ చేసినాం, ఇది బ్యాలెన్స్ ఉన్నాయి సార్. ఇంకో 15 కన్వర్షన్, అంటే ఎవరైతే తోటలు వేసుకోలేకపోతే వాళ్ళను 2 మిల్కీ యానిమల్స్ ఇప్పేయడానికి ప్రభుత్వ ఆదేశానుసారంగా వాటికి కన్వర్షన్ చేయడం జరిగింది. మిగతా 105 యూనిట్స్ ఉన్నాయి సార్. అలాగే పెండింగ్ అంటే గ్రౌండింగ్ కాకుండా ఉన్నాయి. అయితే అట్టి అమౌంట్లను మా దగ్గర పనిచేసే ఆన్ డిప్యుటేషన్ పైన జిల్లా పరిషత్ ఎంప్లాయీ నారాయణ స్వామి అనే వ్యక్తి మా దగ్గర డిప్యుటేషన్లో పనిచేస్తున్నారు సార్, సీనియర్ అసిస్టెంట్. ప్లస్ ఇదే డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్లో పనిచేసే విష్ణు, వాళ్ళిద్దరు కలిసి ఫేక్ ఏజెన్సీలను క్రియేట్ చేసి ఈ బ్యాంక్ నుంచి అమౌంట్ వాళ్ళ ఫేక్ ఏజెన్సీలకు ట్రాన్స్ఫర్ కొట్టి అక్కడి నుంచి తమ సొంత అకౌంట్లకు మార్చుకున్నట్లు మాకు ఫిర్యాదు అందింది సార్. ఆ ఫిర్యాదు ప్రకారం ఎంక్వైరీ చేయంగా 9 మంది అకౌంట్లు మార్చినట్టు మాకు తేలింది సార్. మిగతా ఎంక్వైరీ జరుగుతుంది సార్. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయడము, పోలీస్ కేసు చేయడము, ప్లస్ వాళ్ళ పైన ఏదో ఎంక్వైరీ ఆఫీసర్ని నియమించడము, తర్వాత వాళ్ళ అకౌంట్లను సీజ్ చేయడం జరిగింది సార్. 31,50,000 సార్. ఎన్ని సంవత్సరాలకి నడుస్తుంది ఇదంతా? అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు బయటపడింది. 1 ఇయర్ నుంచి నాకు చేస్తున్నట్లు లాస్ట్ 5-6 మంత్స్లకి వెళ్ళి ఏం జరిగింది అనేది ఇప్పుడు బ్యాంక్లకి రిపోర్ట్స్ అని వస్తే కానీ క్లియర్ డేట్లు మీకు ఇన్ఫార్మ్ చేస్తాం సార్.